క్రూరత్వము, కృతజ్ఞత ఒక హృదయంలో ఉండడం కష్టం. అంటే ఒక మనిషి క్రూయల్‌గా ఉన్నప్పుడు, క్రుయాలిటీ ప్రదర్శిస్తున్నప్పుడు వాడి నుంచి, సదరు వ్యక్తి నుంచి కృతజ్ఞత ఆశించడం బహు కష్టం. అంచేత ఒకే చోట ఈ క్రూరత్వము, కృతజ్ఞత ఉండడం కష్టమని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా క్రూయల్‌గా ఉన్నప్పుడు మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బయట స్నేహితుల మధ్య, సమాజంలో కావచ్చు. ఎవరి దగ్గరైనా మనం క్రుయాలిటీ కనిపించినప్పుడు, క్రూరత్వం కనిపించినప్పుడు, తీవ్రమైనటువంటి క్రమశిక్షణో, తీవ్రమైనటువంటి స్వార్థమో, తీవ్రమైనటువంటి అహమో కనిపించినప్పుడు, క్రూరత్వం మనకి తెలిసినప్పుడు, ఆ వ్యక్తి దగ్గర జాలిని మనం ఆశించాలి. దయని, కరుణని మనం ఆశించాలి. ఆ వ్యక్తికి ఏదైనా సహాయం చేసి ఉంటే, ఆ వ్యక్తికి ఏదైనా సాయపడి ఉంటే, ఆ వ్యక్తికి ఏదైనా తగిన అవసరంలో సమకూర్చి ఏదైనా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి నుంచి కృతజ్ఞత ఆశించడం అంత కరెక్ట్ కాదు. ఎంచేతంటే, ఆ హృదయంలో క్రుయాలిటీ ఎక్కడైతే ఉంటుందో, అక్కడ జాలి అనేది ఉండదని తెలుసుకున్నాం కాబట్టి, ఎవరైనా క్రూరంగా ఉన్న వ్యక్తులకి మనం సహాయం చేసినప్పుడు, ఏదో ఒకనాడు వారికి నుంచి మనకి సహాయం అందుతుంది అనుకోవడానికి వీల్లేదు. ఎంచేతంటే అక్కడ కృతజ్ఞత అనేది ఉండడం బహు కష్టం. ఇప్పుడు 2 ఒక చోట ఉండదనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు, వ్యక్తుల్ని మనము జాగ్రత్తగా పరిశీలించగలము, తెలుసుకోగలము. వారి పట్ల మనం తగు జాగరూకతతో ఉండగలం. కాబట్టి ఎవరైనా అటువంటి క్రూర మనస్తత్వం ఉన్న వాళ్ళతో ఉండాల్సొచ్చినప్పుడు, కుటుంబంలో గానీ, సమాజంలో గానీ, వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వారి నుంచి కృతజ్ఞత ఆశించడం అనేది కరెక్ట్ కాదు. అది దొరకదు. ఎంచేతంటే, వాళ్ళు తమ క్రుయాలిటీని ప్రదర్శించడానికే, లేదంటే దాని నుంచి ప్రయోజనాన్ని పొందడానికి ఎక్కువ దృష్టి కలిగి ఉంటారు. అంచేత నేను గతంలో సహాయం చేశాను. నేను గతంలో వారికి ఎంతో ప్రయోజనం చేకూర్చాను. కాబట్టి ఇప్పుడు నా పట్ల ఈ సమయంలో కొంత దయ ఉంటుంది అని అనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఉండకపోవచ్చు. కాబట్టి 2 ఒక చోట ఉండవనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని ప్రవర్తించాల్సి ఉంటుంది.